నేను 7 బిందెలన్న కనీసం ఒక్క బిందె దొరకదా ఒక బిందె కొంటపోయినా భర్త ప్రాణ పోయేస్తా ఈ పూలైతే దొరుకుతాయి అనుకున్నది అమ్మవారు ఎంతైనా సెలవు కొడుతుంది సెలవు తోడుతా అంటే శార నీళ్లు ఉసుకెల కలిసిపోయనా ఓడే తోడుతాంది వాగాయే నీళ్లు ఉడతాయి అనుకున్నది తూర్పు ఒక కుప్ప పనవడికి ఒకటి ఉత్తరం దక్షిణం యొక్క 4 కుప్పలు పోసి ఉబ్బిలకు దిగింది ఉసుకే తోడుతాంది అగో ముఖాళ్ళ మందం పోయి రోన్ల మందమైంది రోన్ల మందం పోయి షాది మందమైంది పురా కనిపించకుంటైంది ఉసికెలగా తల్లి తల్లి ఉబ్బీలు దిగవాడే పర్వాడు తల్లి పార్వతి పార్వతి ఉబ్బిల దిగబడ్డది మీదికెళ్ళి ఉసికెళ్ళి ఉంచాలి అమ్మో ఉసికే ఉంటే ఇక నా పానం పోతుంది అడవిల నాది ప్రాణం ఇక పోతుందా అడవిల ప్రాణం అన్న ఇక పోతుందా నాయన మా నాయన ఏ బిడ్డలు గారి కట్టం వచ్చినాడు కన్ను నా చేసుకుంటారు ఆపది కలిగి ఆకలైనాడు అవనా చేసుకుంటారా నన్ను కన్నానా నా దేవత వాడి పిల్లారు బిడ్డలు బిడ్డలని అమలాయక పార్వతమ్మ దక్షపతి బిడ్డ దక్ష వేణిగన్న బిడ్డ మరి ఎంతైనా దక్షపతి 25 మంది బిడ్డలగన్నాడు అగో 25 మంది బిడ్డల పేరు ఏమని పేరు పెట్టిండు ఆనాడి బిడ్డలు ఈనాడి కార్తులు అన్నడే ఓనికంచి మొదలు పెడితే నన్ను రాదన్నాడు అల్ల ఒక్కది బిడ్డ పార్వతమ్మ అవ్వా ఆ కన్న తండ్రి నాకు బిడ్డలైన మంచిదే అని మీరు చదువుకోని బిడ్డలని హరి 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 అని అని చదువు చెప్పుతంటే ఈ ఒక్క పార్వతి ఏమన్నది నాన్న హరి పూజ నీడి అయ్యా శివుడు 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 అని శివ పూజ చేసింది అప్పుడు దక్షాపదన్నడు బిడ్డ శివుని పూజే వాడు బుచ్చగాడు వాడు 4 రాజ్యాలు తిరుగుతూనే బుక్కెడు పోదొరుతుంది వద్దు బిడ్డ అంటే బంగారు లింగం తయారు చేసుకొని పూజ చేస్తా అంటే ఇక్కడన్నా ఊకుంటుంది బంగారు లింగం కొంటపోయినా ఆయన బయలేసిండు అగో అడవిల చీరల నల్ల రాగడి మట్టి తెచ్చి శివలింగం వేసుకొని అగో శివుడంటే పూజ చేస్తా అగ శివుడు ఇది నా బిడ్డ కాదు ఎవరి గంట ఎవరి బిడ్డ ఎవరి సాట్ల పడ్డవని అగో పేదారి దెబ్బలు కొట్టిండు నాయన దక్షపతి పేదారి దెబ్బలు కొట్టిందాడు అగదుడు ఎంతైనా శంకరుడు చూడు మక్కల అత్మరాత్రి వచ్చి పార్వతమ్మను నంది మీద కూకుండ పెట్టుకోరి అగో ఎండి కొండకు తీసుకుపోయి కళ్యాణం చేసుకున్నాడే అగో ఆనాడే కన్న తండ్రి అన్నాడు అది నా బిడ్డ కాదు నేను అద్దన్న లగ్గం చేసుకున్నది పుచ్చగాని వేసుకున్నదని ఒక్కనాడు బిడ్డ దగ్గర ఖర్చు లేదు బిడ్డ బాధ చూసు లేదు పానం పోతుంది కదే ఎందుకు కన్నవే
రాజులు లేకపోతే అత్తగారు మంచోళ్ళయి అగో బిడ్డను మంచిగా చూసుకుంటే అవ్వాదికి రాడు అయ్యాదికి రాడు అన్నదమ్ములాదికి రాడు డబ్బన అదురుట్టం తక్కువయి అగో అత్తలావడదయి మామ మంచోడు కాకపోతే ఆ చేసుకున్నోడు చెడిపోయినోడైతే పెట్టరాని పాదలు పెట్టినాడు తెల్లారితే ఆడు వీళ్ళ నన్నెందుకన్నదే నీ కనుపాడు వాడాలి నాటయ్యవైన గడకలైన కాడు మన్నంతా నవ్వుకుంటా నాట్లేస్తాంటే ఆడి వీళ్ళ వెనకెనక నవ్వుకుంటా అగో కోటి అడు పెడుకుంటా బిడ్డ బాధ ఎక్కువ అయితే బాయిలో పడుతుంది అగో సెరలు ఎక్కువైతే తెల్ల పడుతుంది అయ్య నాడు పుడక పుట్టరాదు ఓ దేవుడా అవతారం ఎత్తరాదు నాయన అక్కడ లోకమేమన్నారు ఆడదానికి ఎంత తెరువు ఉన్నా అక్కడదన్నారు కానీ ఇక్కడ అనేవాళ్ళని లేదు ఆడి అత్తగారింటి కాడ బొక్కలు పడతాయి కానీ అమ్మగారింటి కాడ పడతాయా ఆడి తెల్లారి లేదు పొద్దుదాకా పుట్టను పని చేస్తే ఆడిదాని బతికి రద్ది బతుకన్నారు మొగోడు ఏడు తిరిగి వచ్చిన మొగోడు బతుకు రాజా బతుకన్నరే ఇవాళ నా ఓలే నేను అన్నట్టుకి రావా ఒక్క విద్యను కన్నది తన స్వర్గం ముట్టింది గాని బిడ్డ బాధ ఎవరయ్యా అన్నది బిడ్డ పొద్దు పడిన కాడున్నవే బిడ్డలవే అమరు పోతన్నగానే అమ్మ బాకి తీరినాదా అయ్య బాకి తీరినాదా అమ్మయ్యలేని ఇల్లే ఇది ఏడాది 66 పండుగల్లం నేను వివరవాడకు పోతే పోషమ్మ బోనాలు తిన్నాడు అగదుడు ఎంతైనా 5 కిల్ల బియ్యం కలిపిపోతావు బియ్యం ఇక నాకు పోసే బియ్యం ఇయ్యల్ల పర్వతమ్మకు పోతాన్నవా విద్య నా వాకిలేరు దండ నా విద్యో నా పేరు వాసినాదా బ్రహ్మరాజుల రాధపడుతుంది 62 గ్రంథాల చదువు చదివినా అజేడు రాజుల రాధల 22 గ్రంథాల చదువు చదివిన విజయుడు రాజుల రాధల 10 అవలాల ఎంతైనా విజయరాజవ్వ నీ పేరు మీద కొండంత పండుగ చేసిన నువ్వు ఏడ కూర్చొని చూస్తారువే అవ్వ నీ బలగమంచి నీ ఇల్లు నిండింది అందరు కనిపిస్తారు గాని మా అవ్వ కనిపిస్తుందా నేను బలగముల వాసినానే నా విద్యో నా బాకి తీరినాదా నా విద్య అయ్యవ్వ అంట వర్ర పడ్డే రాజవ్వ ఇక నేను ఓదని అగో సక్కరి తల్లి చెప్పి సరిగ్గా పుట్టింది ఇయల్లా అగో ఉప్పిలోరా ఇక నా ప్రాణం పోయేటట్టున్నదా అని అయ్యవ్వ అంట వర్ర పట్టే పర్వాతో అబ్బాది పట్టినది అక్కరాలన్నా అడవిల్ల పర్వతవ్వ అరే రే 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 ఉప్పులుండి కన్న తల్లి పర్వతమ్మ మనకేవి పోటేడి పెడతాంది అయ్య నాది వేసుకొని ఏ బిడ్డకైనా కట్టం వచ్చినప్పుడు కన్ను కూడా నాది కట్టడం ఆ పదార్థి నాడు అవ్వాది కట్టడం అవయ్య నాది వేసుకొని ఏడిచి నాదా ఇక కనుక కొడుకులో కొడుకులని బిడ్డలో బిడ్డలని నేను కొడుకులో కనలేదు బిడ్డలో కనలేదు అవో పుట్టు కొడురాలని నేను కనుకనేవి ఈ గంగలో నా పానం పోతుంది
అని అడవిలో ఎప్పుడు పబ్బది పట్టిందో పార్వతి కనుక పానం పోతే మళ్ళా పార్వతి పుట్టది ఈ ప్రపంచం నిలబోదు అరే రే ఇవాళ కనుకనే ఈ పార్వతి పానం పోవద్దు అనుకున్నాడు పరమేశ్వరుడు గోరుడు ఉమ్ముని చేత పట్టి పార్వతి మీద అబ్బాయి మీద ఎప్పుడు కొట్టిండో ఆ పప్పది మీద కొట్టినప్పుడే అయ్య పాసిగా పుట్టినాది ఓ దేవుడా పప్ప వృక్షం పుట్టినాది అక్కలారా నారాయణుడు నారాయణ అడవిలో పప్పది పట్టినప్పుడు పప్పదిలో పాసి పప్పదిగా పుట్టినా ఎంతైనా దోషిత పట్టుకున్నది తల్లికి మాత్రమే చుట్టురంగ చుట్టుకున్నట్టుగా అయ్యా బయటికి గుంజినది ఓ దేవుడు తల్లి బయటికి వచ్చినది పార్వతి అవలేదు చల్లగా ఉన్నది పార్వతి అమ్మా ఎంతైనా యొక్క పాస్తిగా పట్టుకొని అడవిలో నీళ్ళు పట్టుకొని అడవిలోకి వెళ్ళి ఆ యొక్క గంగ ఒడ్డుకు వచ్చి ఇది లేకపోతే నా ప్రాణం కాపాడి అన్నం పెట్టినకు పుణ్యం కూడా అన్నమే ఉన్నదనం సమరే చక్కదనం బట్టే బాంచరు దాన ధర్మం చేయకున్న ధర్మపురి వాగులు స్నానం చేయాలి దాన ధర్మం చేయకున్న దక్షిణ తలపు వేసి పండుకోవాలి అప్పుడు ఆ పాస్తిగను పట్టుకొని అడవిలా మరి మాత్రం గంగొట్టుకు వచ్చి మోతుకు ఎట్టు మొదట్లో వేసింది బాబా వృక్షంగా ఇది ఎంతైనా ఏకమైన మాత్రమే మంత్రకాళ్ళకి యంత్రకాళ్ళకు కట్టుబోతుకు పెట్టుబోతుకు అవసరం ఉంటుంది అమ్మా ఎక్కడ చూసినా యొక్క నీ ఆకులు మండలే కనిపించాలి నీ మొదలు దొరకద్దు నీ మొదలు దొరికితే వాడు ఊరును బర్రితాడు దీవించి దీవనార్థి పెట్టింది పార్వతమ్మ అప్పటికి చూడు ఎక్కడ చూడు ఆకులు మండలే ఉంటే మొదలు దొరకది మొదలు దొరకద్దని ఎప్పుడు పార్వతమ్మ చెప్పి వెళ్ళిపోతాందో అడవిలోకెళ్ళి రాంగా ఒక్కనాడు కాదు 2 రోజులుగా 7 ఏళ్ళ సాలైంది తల్లి పార్వతి తిరుక్కుంటా కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఆకలి అయితే వచ్చాక తింటాను దూపు అయితే పచ్చాక తింటాను అడవిలో ఏ కాలం నాడు ఆ పనులు పడతాయి పనులు బలాలు తిరుక్కుంటా అడవిలో గిరి పర్వతమురా గిరి పర్వతం కిందికెళ్ళి పోద్దా అంటే ఎంతైనా పచ్చడి అరటి చెట్టు నాకు ఎండ కొడుతుంది ఇప్పుడు నేను అడవిలో ఎక్కడ పోవాలి కొద్దిగా ఇక్కడ చెట్టు కింద ఆగి తర్వాత నీళ్ళ పోతానని అలాపు రేవు నా యొక్క రాగి మీద పెట్టుకొని కొంగు యొక్క పక్క వరిసి పార్వతి నీలారి కన్నుల్లా చెట్టు కింద తల్లి పార్వతమ్మ అనుకున్నది మరే కనుక దచ్చగన్న బిడ్డ రైతా పార్వతమ్మ లోకానికి కన్నతల్లి కనుక నేను సృష్టికర్త పరివేశుని భార్య నా చెట్టు మీద కట్టిందంటే నాకు ఎంత గొప్ప అని అరటి చెట్టు ఆకులు మన కనుక విష్ణు గారు వేసి తల్లికి చల్లగా ఆవగాలి వెళ్తాను అలసిపోయి వచ్చిన తల్లి
మరి కనుక వచ్చి నిద్ర పట్టింది ఇటున్న పొద్దు ఇటు పోతాను రెడీ ఆ గాలికి కనుక నేను చల్ల నిద్ర పట్టి ఇటున్న పొద్దు అటు పోయినప్పుడు తల్లి పార్వతి పడి లేచి చెట్టు మొత్తం చూసింది ఈ చెట్లు పాడువాడు ఇక్కడ ఈ చెట్టు లేకుంటే కొంత రాజ్యం పోయింది అమ్మా ఈ అరటి చెట్టు ఏవటిని ఇక్కడ ఆగిపోతున్నాయి ఎంతైనా ఎక్కమని మాత్రమే నీకు తాల్చిపోతుంది నీ ఎక్కడ పోవాలి అరటి చెట్టు తల్లి వచ్చిందని చల్లగా వండుకున్న తల్లి లేచి అన్నది ఏ అరటి చెట్టు నేను శపం పెడతానిగా నీకు తిరగద్దు అక చూడు ఎంతైనా ఇక నీ గడ్డ వంటవ ఎక్కడ పెట్టినా గాని నీకు ఆ యొక్క చెట్టు నిండా ఆకులే అక చూడు నువ్వు పుట్టి పెరిగి ఒక్కటే పూత నీకొక్కటే కాత ఒక్క పూత ఊసి ఒక్క కాత కాసినాక నీ బాణం తీస్తాడు శపం పెట్టింది ఇప్పటికప్పటికి అరటి చెట్టుకు ఒకటే పూత ఒక్కటే కాత శపం పెట్టి అడవిలో పోతా అంట అరటి చెట్టు అన్నదే ఏమిటే పర్వతమ్మ నా నీడ వండుకొని తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు చేసిపోతు పార్వతిని అన్నేమి తింటినే పర్వతమ్మని ఇప్పుడు నేమేం తింటిని ఒకటే పూత ఒకటే కాస్త నన్ను మొదలు కొట్టేస్తున్నాను నీ భర్త 11 మంది ఆడవాళ్ళు 9 మంది కొడుకులు ఇద్దరు మురిచిపోతాను నీ భర్త కనుక ఏ ఒక్క సంతాన ఫలం ఇచ్చినాక నాది లేకుండా మరిపిస్తా మానవుతోని అగ్గిని కట్నం పాలు చేయకపోతే నా పేరు చెట్టు కాదన్నది శాపం తప్పదన్నది పొమ్మన్నది అరటి చెట్టు శపం పెట్టిన సంగతి పార్వతమ్మ తెలియదు ఎంతైనా యొక్క పార్వత అన్నది అడవిలో వెళ్ళిపోతాను శపం పెట్టింది కానీ ఎక్కడ పోయినా ఇక్కడ నాకు నీళ్లు దొరికాయి కొండల కిందకి వెళ్ళిపోతా అంటే ఆ తల్లి అనుకున్నది నేను ముందు వచ్చేటి తిరుపతి కొండలు ఆ తిరుపతి కొండల మీద గుండం ఉంటది గుండంలో నీళ్లు ఉంటాయి కానీ చెట్టు మీద నాకు పూలు దొరుకుతాయి తిరుపతి కొండల మీద పోతానన్నదో తిరుపతి కొండలు ఎక్కబట్టేనా కొండల మీద కొండల మీద చూడు భగవంతుడే పార్వతి కనుక ఏమి నూతనమా ఏమిరా అది వస్తే పట్టు పడితే మాత్రం పట్టు పట్టినట్టు ముందే పోతుంది కనుక వెనుకకు అడుగు పెట్టలేదు గొప్పలో ఉన్న భగవంతుడు కనుక దేవుడు అరే రే మాటల మాయమాయి కనుక పరిగెతుడు 7 కొండల మీద పుట్టినమ్మా 7 కొండల వీధి కట్టలే నా చెంపుకోడు
గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా నా జగ్గు గోవిందా నా మగ్గు గోవిందా మామ గోవిందా ఎప్పుడు వచ్చినా మామ గోవిందా మామ గోవింద అంటే మామ గోవిందా నా వచ్చిన పని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.